ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారు, మంచి ఇంపాక్ట్ వచ్చింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను. నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈరోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని 2,600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5,451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310, 115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే 88.71%. టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఈవెంట్స్ 103 ఈవెంట్స్ పెట్టాం. అందులో ఇప్పటికి 100 అయినాయి. ఈరోజు రేపు అన్నీ అయిపోతే 100% పూర్తవుతుంది. థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, సీనియర్ సిటిజన్స్ అని లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ కూడా పెట్టాం. 26కి 24 అయినాయి. ఈరోజు రేపు 2 కూడా అయిపోతే 100% చేశాం. విలేజ్ లెవెల్ ఈవెంట్స్ 14,999 గ్రామాల్లో గాను 47 గ్రామాలు 14,947 గ్రామాలు చేశాం. 100% పార్టిసిపేటెడ్. అదే మరిగా ఇక్కడ కాంపిటీషన్స్ అచీవ్మెంట్ చూస్తే 6,37,029 మంది వచ్చారు. మండల్ లెవెల్ ఈవెంట్స్ 784 చేశాం. అక్కడ 1,16,814 మంది పార్టిసిపేట్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్ 26కి 26 చేశాం, 100% చేశారు. 9,826 మంది ఆవరేజ్ని వచ్చారు. స్టేట్ లెవెల్ ఈవెంట్స్ 1 చేశాం, పార్టిసిపేటెడ్ 526 మంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని కాంపిటీషన్స్లో. ఇది ఓవరాల్గా అన్ని దిక్కలు కూడా ఇది చేయగలిగాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు యోగా కాంపిటీషన్ సర్టిఫికెట్స్ మీరు చూస్తే మేము టార్గెట్ చేసింది 4,58,209, 100% చేయగలిగాం. మండల్ లెవెల్లో 46,107, 100% అయింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో 874 అయింది, 100%. యోగా మాస్టర్ ట్రైనర్స్ 5,451 అచీవ్ చేయగలిగాం. యోగా ట్రైనర్స్ 1,44,310 అది కూడా అచీవ్ చేశాం. సిటిజన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 25 లక్షలు ప్లాన్ చేశాం. 27,55,476 ఇప్పటికే ఇచ్చాం, 108%. సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ 1 డే పార్టిసిపేట్ చేసినట్టు చూస్తే మేము 50 లక్షలు కొన్నాం. ఈరోజు 71,93,933 మంది వచ్చారు, 142%. ఈ 2 చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సర్టిఫికేషన్ వచ్చి అంటే 3 రోజుల పైనుండి చేసిన వాళ్ళు 27 లక్షలు చేశారు. ఒకరోజు చేసిన వాళ్ళు 72 లక్షలు చేశారు. ఇవన్నీ చూస్తే 1,05,58,299 మంది పార్టిసిపేట్ చేశారు, సర్టిఫికేట్స్ తీసుకోవడం అన్నీ కూడా. ఇంకొక పక్క వెన్యూ రిజిస్ట్రేషన్ 1,00,000 ప్లేసులు అనుకున్నాం మేము. ఈరోజు 1,29,249 మంది ప్లేసెస్లో లొకేషన్స్ రిజిస్టర్ చేశారు. అంటే 129%. అంటే దగ్గర 1,30,000 ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్లో ఎల్లుండి డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఇప్పుడే ఆయుష్ సెక్రటరీ చెప్పాడు, భారతదేశం మొత్తం ఒక 6,50,000 నుంచి 7 లక్షల లొకేషన్లో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మొత్తం కలిస్తే 7.5 లక్షల నుంచి 8 లక్షల లొకేషన్స్లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్గా ఆ టైంలో 8 లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం 8 లక్షల లొకేషన్లో
పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ. మళ్ళీ ఇది బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక పెద్ద ఎత్తున చేస్తే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు. రేపు ఉద్యమ స్పిరిట్లో తీసుకుంటే అది కూడా 10 లక్షలు చేసేదని కూడా అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ కట్గా ఏ జిల్లాలో ఎవరెవరు చేశారు పేర్లతో కూడా క్యూఆర్ కోడ్తో కూడా పెట్టేశాం. ఎక్కడ దీంట్లో అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ క్యూఆర్ కోడ్, ఆధార్, ఎవ్రీథింగ్ అథెంటికేషన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వెన్యూ రిజిస్ట్రేషన్స్ లొకేషన్ నేను చెప్పాను. మొత్తం 1,29,249 ఉన్నాయి. ఇంకా కూడా కొంతమంది ఎక్కువ చేసుకుంటామని లిస్ట్ ఇచ్చారు. ఈరోజు అయిపోతాయి. అంటే 1,34,991 లొకేషన్స్లో మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చూసినప్పుడు మాస్టర్ ట్రైనర్స్, సిటిజన్స్ నేను ఇంతకుముందు చెప్పాను. దాన్ని ఇక్కడ బ్రేకప్ కూడా చూపించాం మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్లో 3,19,000 మందికి అరేంజ్ చేశాం. సీట్లు కానీ అక్కడంతా మ్యాట్లు కానీ వాళ్ళు చేయడానికి. ఇవంతా కూడా 26 కిలోమీటర్ల డిస్టెన్స్. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు. నెంబర్ ఆఫ్ స్టీవార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్డ్ 4,600 మంది. డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ 1,438. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ 907 మంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్స్ మీరు చూస్తే మొత్తం 3,50,000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం టెంటేటివ్గా. నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్ ఇప్పటికే 1,90,000 మంది అండర్ ప్రోగ్రెస్ ఉన్నారు. మిగిలినవన్నీ కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. 9,995 వెహికల్స్ని సిస్టమేటిక్గా పెట్టి 50 సీటర్ బస్సెస్ కానీ 3,200, 40 సీటర్ బస్సెస్ 4,095, ఆటోస్ 2,500, మ్యాక్సీ క్యాబ్స్ ఒక 200. మొత్తం పార్కింగ్ ప్లేసెస్ కూడా 75 ఐడెంటిఫై చేశాం. ఎవ్రీ బస్కి ఒక మనిషిని పెట్టాం. అతను కూడా GPS ట్యాగింగ్ పెట్టాం. ఎప్పుడు బయలుదేరుతారు, ఎంత టైంలో వస్తారు, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మొత్తం కూడా ట్యాగ్ చేసి వెన్యూ తిరుగుడు కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా చేశాం. ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్స్ 326 ఉన్నాయి. ఇక్కడ 326 కంపార్ట్మెంట్స్ అంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ ఆవరేజ్న 1000 మంది ఉంటారు. 1000 మందిని లెక్కేసుకుంటే 3,26,000 మంది సింగిల్ లొకేషన్లో ఉంటారు. పక్కన ఉండేవి కొన్ని ఉంటాయి. ఇవి 326 కంపార్ట్మెంట్స్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే టాయిలెట్స్ 4,280 టాయిలెట్లు అరేంజ్ చేస్తున్నాం. టెంపరీగా 2,000, టెంపరీ కన్స్ట్రక్షన్స్ 1,500, సిటీస్ ప్రైవేట్ 500, అకామిడేషన్స్ నియర్ బై 280. మొత్తం కలిస్తే 4,280. 100 మందికి ఒక టాయిలెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే మార్నింగ్ అవర్స్ కాబట్టి ఏమాత్రం ఇబ్బంది రాకుండా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. టీషర్ట్స్ మొత్తం 5 లక్షలు తెప్పిస్తున్నాం. వచ్చిన పార్టిసిపేట్స్కి అందరికి టీషర్ట్ ఇస్తాం. అది వేసుకొని వాళ్ళు చేసేందుకు అవకాశం ఉంటుంది. యోగా మ్యాట్స్ కూడా 5,06,053 వచ్చాయి. అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. టీషర్ట్ కానీ యోగా మ్యాట్ కానీ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వైఫై పాయింట్స్ ఒక 326 పెట్టాం. నెంబర్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్స్ 335 అంటే 326లో 335 పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ కోసం కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గెజెట్ ఆఫీసర్, యోగా ఇన్స్ట్రక్టర్ 1, యోగా డెమాన్స్ట్రేటర్ 3, స్టీవార్డ్స్ 10 మంది, డ్రింకింగ్ వాటర్ ఇన్ఛార్జ్ 1, ఫుడ్ టీమ్ ఇన్ఛార్జ్ 1, సూపర్వైజర్స్ 2, శానిటేషన్ వర్కర్స్ 4, టాయిలెట్ మేనేజర్ 1, వర్కర్ ఫర్ 2 టాయిలెట్స్ అవి 1 పెట్టాం. ఏఎన్ఎం, ఆశా, హమాలీస్ ఈ మరి మొత్తం కూడా పెట్టి ఎక్కడికక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్స్కి ఒక టీముని పెట్టాం.
దానికి హైరార్కీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉండాలని ఉద్దేశం ఇది కూడా పెట్టాం. ఇక్కడ మీరు చూస్తే సూపర్వైజరీ స్ట్రక్చర్స్ కింద మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్, దెన్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, వాటర్, మెడికల్, శానిటేషన్ ఆల్ ఇన్ఛార్జెస్ పెట్టి మల్టీ డిసిప్లినరీ ఫంక్షనరీస్ హైరార్కీ మినిస్టర్ దగ్గర నుంచి అందరిని కూడా ఈ వర్క్ కింద పెట్టాం. ఇప్పుడు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం. స్టేజ్, డయాస్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో చిన్న చిన్న పనులు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే లైటింగ్ ఇంక్లూడింగ్ డెకరేటివ్, ఎల్ఈడి వాల్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు రేపు సాయంత్రానికి, రేపు మధ్యాహ్నానికి మొత్తం పూర్తి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్ డ్రాప్, ఫ్లెక్సీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మైన్యూట్గా సీసీటీవీ కెమెరాస్ కానీ, ఇంటర్నెట్ కానీ, అంబులెన్సెస్ కానీ, మెడికల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బూత్స్ ఒక 15 క్యాంపులు పెట్టి 5 బెడ్డెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా పెడుతున్నాం. అంటే ఎక్కడికక్కడ ఒక 5 బెడ్లు పెట్టి ఒక 6 టెంపరీ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్ట్ పెట్టారు. ఎమర్జెన్సీ లైటింగ్, ఇవరికి మొత్తం ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ గేట్ సెటప్, కంట్రోల్ రూమ్ సెటప్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఒకసారి రివ్యూ తీసుకున్నాం అందరినీ చెప్పి చేయడం కోసం. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ డన్ అరేంజ్మెంట్స్. ఇక్కడ నాకు ఒక చిన్న ఇది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది స్టార్టప్లు వచ్చాయి ఇప్పుడు. ఇది వెరీ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా 1-2 కాదు, చాలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్టప్ పెట్టాడు. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐని ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు. ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 నిమిషాల్లో, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ పక్క వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కావాలంటే దాని కేసు చూపించేసేయండి ఒక 2 నిమిషాలు, సో దట్ మీరు అందరికీ చెప్పగలిగితే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. Can we show this one? Yeah, please take it on. ఇది యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్ అండి. నా పేరు మురళీధర్ సోమిశెట్టి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యోగిఫై. సో మేము ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు, సర్జరీ చేసుకోవాలని. సర్జరీకి వెళ్లకుండా నేను యోగా పాత్కి వచ్చాను. యోగా పాత్కి వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను. యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. అందులోంచి ఒక ఐడియా వచ్చింది, యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్. ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది, స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే, కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే. మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్, ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది. ఈ 2 లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి. ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా, యుఎస్లో. ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళనే చేసాం. వీఆర్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు, మేము ఇది ఇండియాలోనే చేసాం, ఎండ్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా. సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్. ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తాం. ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా. సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి, యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో తెలియదు.
ఈ యాప్ ద్వారా ఏమవుతుందంటే ఇందులో కంటెంట్ వస్తుంది, మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా, అటు కంటెంట్ తగ్గట్టుగా. ఒక ఆసన చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది, ఒక 2 రీట్రైస్ వస్తుంది, చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది, చేయకపోతే నెక్స్ట్ మూవ్ అవుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అంటే వీడియో కూడా ఆగిపోద్ది మీకు వచ్చే వరకు, తర్వాత ముందుకెళ్తుంది. సో ఇది అడ్వాంటేజ్. ఈ యాప్లో అన్ని క్లాసెస్ ఉన్నాయండి, డయాబెటీసు, స్ట్రెస్ మేనేజ్మెంటు, వెయిట్ మేనేజ్మెంటు. చాలామంది అథ్లీట్స్ ఈ మధ్యన రికవరీతో చాలా కష్టపడుతుంటారు ఇంజురీస్తో. సో అథ్లీట్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో అథ్లీట్ వెల్నెస్ ఇది యాపిల్ వాళ్ళు మొన్న రీసెంట్గా లాస్ట్ వీకే హాల్ ఆఫ్ ఫేమ్లో యాప్ని పెట్టారు. ఇట్స్ ఇండియాస్ ప్రైడ్. యూఎస్లో ఇది హాల్ ఆఫ్ ఫేమ్లో పెట్టారు యాపిల్ వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ద యాప్. ఇట్ కెన్ బీ యూస్ఫుల్ ఫర్ ట్రాకింగ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ అలైన్మెంట్. థ్యాంక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఏమన్నా. ఇప్పుడు ఇలాంటి యాప్లు చాలా వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ. సో దట్ డేటా విల్ బి జనరేటెడ్, ఆల్ డేటా రియల్ టైమ్ సొల్యూషన్ రావాలంటే రైట్ సొల్యూషన్, కంప్యూటింగ్ ఫాస్టర్గా ఉండాలి. అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటమ్ వ్యాలీ. సో ఆంధ్రాస్ అంతా బ్రెయిన్స్ అన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ మారి తయారు కావాలి. దట్ ఈస్ మై ఐడియా. సో వీఆర్ వర్కింగ్. ఏఐ అంటే ఇండియా, అందులో 35% తెలుగు కమ్యూనిటీ. దీనికి కారణం 25-30 years బ్యాక్ వేసిన ఫౌండేషన్. ఐటీకి ఆ రోజు హైటెక్ సిటీ విత్ ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ దీన్ని డే టు డే యాక్టివిటీస్లో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కూడా నేను ముందే చెప్పాను మీకు, యోగా ఈజ్ ది బెస్ట్ ప్రివెంట్ హెల్త్కి. ఇట్ విల్ క్యూర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయనకు ఆపరేషన్ చేసుకున్న సమయం నుంచి ఈ ఆపరేషన్ కాదు ఏం చేయాలని యోగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు యోగా ఆయనకుండే టెక్నాలజీతో అనుసంధానం చేసుకొని ఇప్పుడు మ్యాట్ తయారు చేసి అది కూడా ఒక మంచి కమర్షియల్ ఇది కూడా చేసి ఒక స్టార్టప్. ఎప్పుడు కూడా వైబిలిటీ రావాలి. వైబిలిటీ రావాలంటే కమర్షియల్ లేకపోతే వైబిలిటీ రాదు. నవ్ ఈజ్ మెయింటైనింగ్ త్రూ యాప్. అందరి పర్ఫార్మెన్స్ చూసి యూ కెన్ హ్యావ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ డిసీజ్ ప్రొఫైల్ బిఫోర్ ఆఫ్టర్. కంటిన్యూగా మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే ఇది అయిన తర్వాత నేను కూడా మనం చెప్పాను, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్ ఈ 3 కూడా ఇంటిగ్రేట్ చేసేదానికి ఆయన గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా బెటర్ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ 3 ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్కి యోగా విల్ బి ది బెస్ట్. నేచురోపతి అండ్ ప్రివెంటివ్ హెల్త్ యోగా ఈ 2 కాంబినేషన్. సో ఇక్కడ సత్యనారాయణరాజుని మీరు చూశారు, ఒక 750 బెడ్స్తో యోగా నేచురోపతి పెట్టాడు. చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకుంది. మేము ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పుడే యోగా పరిషత్ పెట్టాం. అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, బాగా జరుగుతుంది అక్కడ. అలాంటి ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. అవసరమైతే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని తీసుకొని తద్వారా యోగాను కూడా ఎక్కడికక్కడ జిల్లా వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా ఎవ్రీవేర్ ప్రమోట్ చేయడానికి అందరినీ దీంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేశారు, నేను వారిని మీకు ప్రజెంట్ చేశా అవేర్నెస్ కోసం. కడవన్నీ మీ టర్మ్స్ ఆయన టర్మ్స్ మీరు చూసుకుంటారు. నా పని అని ప్రమోట్ చేయడం వరకే నా పని. ఇంకొక ఆయన ఈయనకంటే బెటర్గా వచ్చాడు, ఇంకా ప్రోడక్ట్ బాగుంది, ఆ ప్రోడక్ట్ మీరు అడాప్ట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫాక్షన్.
మీకు అప్లికేషన్ ఏంటంటే డీటెయిల్స్ యోగిఫై అండి, వైఓ యోగిఫై. యా, యోగా ప్లస్ వైఫైని కంబైన్ చేస్తూ యోగిఫై అని పెట్టాం. ఇప్పుడు ఇది మార్కెట్లో ఎంఆర్పి వచ్చి 15,000, యూఎస్లో వచ్చి $200. యాప్తో పాటు మెంబర్షిప్ అంతా ప్లానింగ్ ఉంటుంది. ఛార్జబుల్, రీఛార్జబుల్ అండి, బ్యాటరీ ఉంటుంది. మనం మొబైల్ ఛార్జ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 8 hours పనిచేస్తుంది, అంటే ఒక 1 week వరకు వాడుకోవచ్చు. పవర్ కూడా చేసుకోవచ్చు, పవర్తోనే పవర్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు కూడా. అదే తీసుకెళ్ళచ్చు. 8 hours ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చార్జర్స్ అన్ని సెపరేట్ తయారు చేశారా? చార్జర్స్ అన్నీ కూడా ఇందులో సెపరేట్గా పార్ట్ అన్నమాట. ఓకే. అండ్ ఇందులో ఒక వేరియంట్ వచ్చిందండి, అది చెప్పాలనుకున్నా. ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క టెక్నాలజీ బాగా లైక్ చేసి ఒక స్పెషల్ కాటన్ బేస్ చేయమన్నారు, అది కూడా చేస్తాం. కాటన్తో కూడా, అంటే సస్టైనబుల్ ఫ్రెండ్లీతో. దట్ ఇస్ గుడ్. యా, కరెక్ట్ కాదు అది. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములో చేయొచ్చు. యోగా ఇండియాలో వారసత్వంగా వచ్చింది. ఇది హెల్త్కి సంబంధించింది. ఫుడ్ అనేది రకరకాలుగా తింటాం, రకరకాలుగా వ్యాధులు వస్తాయి. కొంతమంది డయాబెటీస్ వచ్చింది అనుకో. ఎందుకు వచ్చింది? మీరు రైస్ ఎక్కువ తింటారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. దీనికి మతానికి సంబంధం లేదు. ఫ్యాట్ ఎక్కువ తినేవాడికి అంతా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ అంతా ఉండేవాడికి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మరి వాటర్ కంటామినేషన్ వచ్చినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఎక్కువ తినేవాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అందుకే ఇప్పుడు నేచురోపతిలో ఉప్పు, కారం ఈ రెండు తగ్గిస్తూ ఉంటారు, ఆయిల్ ఇవన్నీ. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీకు టేస్ట్ కోసం ఇంక ఎన్ని వేసుకుని తింటూ ఉంటాం. రకరకాల అవగాహన లోపం కూడా ఉంటాయి. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఏ విధంగా ప్రజాహితం కోసం. ఇప్పుడు వేరే దేశాల్లో క్రిస్టియన్స్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్, దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్. దట్ ఈస్ వేర్ యుఎన్ఓ కూడా అనౌన్స్ చేశారు యోగా డే. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఎవ్రీడే ఒక ½ an hour నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమంటారు. ఒక్కొక్కరు పని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది, ఫాస్టింగ్ ఇస్ ఎ సైన్స్. ఒక్కొక్కరు ఒక విధంగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. హిందూస్ ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే, ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత, పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి, రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారో వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ ఈజ్ ఎ సైన్స్, హౌ టు మెయింటైన్. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని నాకు డయాబెటీస్ రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది. దర్ ఈజ్ నో సెకండ్ థాట్స్ మీకు. ఇది అవేర్నెస్ ఈజ్ ది క్యూర్. మీ లైఫ్ స్టాండర్డ్స్, మీరు ఎవ్రీడే లేట్ నైట్ తిరుగుతూ తాగి ఎన్ని చేసి గంజాయి తినేసి ఇష్ట ప్రకారం ఒకసారి అలవాటు అయిందని అడిక్ట్ అయిపోతే మీ హెల్త్ ఎట్లుంటుంది? ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని కోరికలు, లేనిపోని ఉద్రేగాలు. దీస్ ఆర్ ఆల్ వేరియస్. నౌ స్లోలీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రాబ్లమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఈ ఏడాది వీడు తీసుకున్న థీమ్ వచ్చి వన్ నేషన్, వన్ వరల్డ్, వన్ ఎర్త్. వన్ ఎర్త్, వన్ గ్లోబ్ అని. అదేనా? వన్ హెల్త్, వన్ హెల్త్, వన్ హెల్త్, వన్ ఎర్త్. ఓకే. వన్ హెల్త్, వన్ ఎర్త్ అండి. ఎర్త్, వన్ ఎర్త్, వన్ హెల్త్. హెల్త్. ఎస్. వన్ ఎర్త్ అన్నారా, ఇంకేమైనా పెట్టారా? చూడండి. అండి, వన్ ఎర్త్, వన్ హెల్త్. ఓకే. వన్ ఎర్త్, వన్ హెల్త్. 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇచ్చేస్తున్నాం.
ఇందులో మీరు చూస్తే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఒకటి, 2 లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సూర్య నమస్కారాలు 2, 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం కలిసి 22 మొత్తం టోటల్ వరల్డ్ రికార్డ్స్ వీఆర్ ఎయిమింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 20 వస్తాయి అనుకుంటున్నా, చూడాలి. దిస్ ఈజ్ బ్రేకింగ్ దట్ రికార్డ్స్. సూర్య నమస్కారాలు చేసినట్లేరు, అక్కడ గిన్నెస్ రికార్డ్ వచ్చింది. అక్కడ పార్టిసిపేట్ చేసింది 1,63,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం 3,50,000కి ఏం చేస్తున్నాం, 3,25,000 మినిమం. అక్కడ ప్లేసే 3,19,000 క్రియేట్ చేశారు. సూర్య నమస్కారం రేపే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏజెన్సీ ఏరియాల నుంచి వాళ్ళే కదా, ఏజెన్సీ ఏరియా నుంచి 25,000 మంది స్టూడెంట్స్ అరకు పాడేరు ఏరియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంతమంది కూడా ఒకసారి చేశారు, మీరు అందరూ చూసుంటారు. రేపు వాళ్ళు గిన్నిస్ రికార్డు కోసం సూర్య నమస్కారాలు చేస్తున్నారు. టోటల్ టైం 108 మినిట్స్. సూర్య నమస్కారం 108 మినిట్స్, నిమిషానికి ఒకటి 108 మినిట్స్. 25,000 మంది, 25,000 మెంబర్స్. అది మొత్తం పిఎం గారు చేసేది 3,19,000 మందిని పెట్టుకున్నాం. 3,20,000 అవుతారు. 8 lakh లొకేషన్స్లో చేస్తారు. విశాఖపట్నంలో కూడా సో మెనీ లొకేషన్స్ ఉంటాయి. ఇది సింగిల్ లొకేషన్. కంటిన్యూగా ఏదైతే ఉంటుందో గిన్నెస్ రికార్డు కంటిన్యూటీ ఉండాలి. అట్లా డిఫరెంట్ లొకేషన్స్ దే వోంట్ క్యాలిక్యులేట్. కాబట్టి అక్కడ ఉండేది మాత్రం 3,19,000 మినిమం, బట్ 5 లక్షలు ప్లాన్ చేస్తున్నాం. 6:30 ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 30 minutes పిఎం ఇంట్రడక్షన్. మేము ఎవరిని ఉంటే ఒకరిద్దరు మాట్లాడతాం. పిఎం వాళ్ళు వర్కౌట్ చేస్తారు. దెన్ పిఎం మాట్లాడతాడు, సెంట్రల్ మినిస్టర్, నేను, లేకుంటే పిఎం ఎట్లా చేస్తారో వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా ఏమైనా టైం ఇస్తే మాట్లాడతాం. లేకపోతే 30 minutes, 15 minutes పిఎం మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా 7కి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ టైం, దాంట్లో నో కాంప్రమైజ్. ఎవరున్నా 7కి కరెక్ట్గా అయిపోయి 7 to 7:45, 45 minutes ఆర్ 50 minutes బిఫోర్ 8 కంప్లీట్ అయిపోతుంది. 6:30 to 8. సబ్జెక్ట్ వచ్చి థీమ్ వచ్చి యోగా ఫర్ 1 earth 1 health. దట్ ఈస్ ది థీమ్. లేయాలి, వాళ్ళే లేయాలి, ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజలు అంటే రాత్రి అంతా పోతున్నారు కదా, కాబట్టి అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అందరినీ లేపమంటున్నాం, లేపుతారు. ఒకరోజు వాళ్ళు చేయాలి, ప్రాక్టీస్ చేసింది డెమాన్స్ట్రేట్ చేయాలి. అందుకే ఎక్కడో పెట్టలేదు, అక్కడే పెట్టాం. వాళ్ళకి నియరెస్ట్ స్పాట్ని పెట్టాం. స్కూల్, ఆ స్కూల్ ప్రిన్సిస్లో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ 5 నిమిషాలు, 1/2 hour. సో ఏ 5కి లేసినా 6కు 6:30 ఇక్కడికి వచ్చేస్తారు. అట్లా అది ఇక్కడికి విశాఖపట్నం లొకేషన్కి మనం అందరం, ఎందుకంటే ఒక ఈవెంట్ చేసినప్పుడు, ఒక బిగ్గర్ ఈవెంట్ చేస్తే గ్లోబల్గా కూడా ప్రజెన్స్ వస్తుంది. దానికోసం ఇక్కడ అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడే ఆలోచించాం, వీలైతే మేము కొన్ని ఒక పిఎంఓతో కూడా మాట్లాడుతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ అవర్స్. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు స్వచ్ఛాంధ్రం ఉంది, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. దానికి ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ పెడతారు. నేషన్ మొత్తం ఎవరెవరు బాగా చేశారు వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తారు, సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఇస్తారు. కొంత ఫండ్స్ కూడా క్రియేట్ చేశారు, ఆ ఫండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తారు కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి దీన్ని గవర్నమెంట్ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ ఇచ్చే డబ్బులు పెట్టుకొని వీలైతే ఇక్కడ అమరావతిలో యోగా అండ్ నేచురోపతి డీమ్డ్ యూనివర్సిటీ పెడితే ఎట్లుంటుంది. ఇక్కడ 750 బెడ్స్ ఉన్నాయి.
సత్యనారాయణరాజు దానికి లింక్ చేసి హాస్పిటల్ ఇంకా కట్టక్కర్లేదు, ప్రాక్టీస్ కూడా చేశారు. దానికి ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి, అదే మార్గం ఇక్కడి నుంచి జిల్లాలో 2 years కోర్సెస్ సుమారుగా కొన్ని సర్టిఫికెట్స్ అన్ని పెట్టడం, దానికి కూడా ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో వాళ్ళకి ఇవ్వడం. అదే సమయంలో అన్ని స్కూల్స్లో కాలేజెస్లో 9th క్లాస్ నుంచి సిలబస్లో కూడా పెట్టడం. అదే మరి వారానికి 1-2 క్లాసెస్ కూడా పెట్టడం యోగా మీద. సో ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒలింపిక్స్ కూడా ఎందుకు పెట్టకూడదని యోగాని. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కాంపిటీషన్. ఇప్పుడు చెస్ పెట్టాం, చెస్ ఈజ్ ఎ కాంపిటీషన్, మెంటల్ గేమ్. ఇది ఫిజికల్ వెల్బీయింగ్, సో మెంటల్ వెల్బీయింగ్ కూడా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి, ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు ఇవి నేర్చుకోరు, కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు, వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు.